వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నేత శివకుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. డిమాండ్ చేస్తుంది. ఈరోజు కేసీఆర్ పరిపాలన చూస్తుంటే 2004 కంటే ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందో సేమ్ పరిపాలన ఈరోజు కేసీఆర్ ఒక ఏడాది నుంచి అందరికీ ఒక పెద్ద సినిమా చూపిస్తున్నాడు తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు ప్రతి రైతుని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి వారికి అన్ని విధాలు ఆదుకోవాల్సిందిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిన మేనిఫెస్టోలో కూడా ప్రతి అంశం మీద కూడా మీరు ఈరోజు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఈ మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో చూపించి మీరు అధికారులు రావడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ప్రతి అంశం మీద కూడా చెప్పినట్టయితే ప్రజలకు స్పష్టత వస్తుంది. మీరు ఏ విధంగా అయితే ఈ మేనిఫెస్టో అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్రం అధికారులు చెప్పారో ఖచ్చితంగా మీరు దీని మీద చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ని అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఫ్లైఓవర్ అయితేనేది, ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మెట్రో రైలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేసి ఆ రోజు ప్రారంభించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ అని పేరు పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారే. హుడాని హెచ్ఎండిఏ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ఈరోజు జిహెచ్ఎంసీ ఓటు అడిగే దమ్ము ధైర్యం ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఈరోజు విమర్శలు చేయడం కాదు, మేము ఒకటే ప్రశ్న చేస్తున్నాం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 2014లో దాదాపు 33 అంశాలు అతను మేనిఫెస్టోలో పెట్టి అలా మేనిఫెస్టోలో ఉన్నది ఒకటి, చేస్తుంది ఒకటి. మేనిఫెస్టోలో ఎక్కడ యాదగిరిగుట్టకి 100 కోట్లు ఇచ్చి రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తని చెప్పి మేనిఫెస్టోలో పెట్టలేదు ఆయన. అలాగే జిహెచ్ఎంసీలో కూడా అన్ని ఇప్పుడు సెక్రటరియట్ మారుస్తా, అది మారుస్తా, ఇది మారుస్తా అని చెప్పి ఇప్పుడేమో కంటోన్మెంట్కి మారుస్తా అని చెప్పి ఒక ఆలోచన. పూటొక మాట, పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఘనత కేసీఆర్ది. ఈరోజు వాళ్ళకి జిహెచ్ఎంసీ 2009లో టీఆర్ఎస్ ఒక్క కార్పొరేటర్ కూడా పోటీ చేయలేదు. ఈరోజు అలాంటి పరిస్థితి ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫేస్ చేయబోతుంది. ఈ ఎన్నికలు ఫేస్ చేయాలంటే వాళ్ళకి కనీసం ఒక డబుల్ డిజిట్ అయిన కార్పొరేటర్ గెలవాలన్న ఉద్దేశంతో ఈరోజు వందలకు దాదాపు ఒక 10 లక్షల మందితో సభ పెడుతున్నారని చెప్పంటే ఈరోజు అన్ని టీవీలు మీరే చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో ప్రతిష్టాపన తీసుకున్నది, గ్రేటర్ నుంచి 2 లక్షల మంది తరలిస్తున్నారు అని చెప్పేస్తే గ్రేటర్లో వాళ్ళకి గెలిచే సత్తా లేదు కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటే ప్రాంతంలో ఒకరోజు ఈ సభ, ఒకరోజు బహిరంగ సభ పెట్టడం అనేది ఎక్కడ చూడలేదు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు వస్తున్నటువంటి కమిషన్ డబ్బులతో ఈరోజు ఇవన్నీ బహిరంగ సభలు పెట్టుతుంది తప్ప కార్యకర్తలకి వాళ్ళ కడుపు నింపుకునే కార్యక్రమాలు తప్ప ఇది ప్రజలకు మేలు చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదు. ఏదైనా చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. రాబోయే రోజుల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఒక మేయర్ సీటు కైవసం చేసుకుని ఆశ్చర్యపోవాల్సింది సందర్భంగా తెలియజేస్తున్నాం.